ఆ నియోజకవర్గంలో ఆదివాసీలు తిరగబడుతున్నారట. తమకు ఆదివాసీ ఎమ్మెల్యేనే కావాలంటున్నారట. అధికార పార్టీ అభ్యర్థి ఆదివాసీ కాకపోవటం, పైగా వేరే జిల్లా వ్యక్తి కావటంతో ఈ అభ్యర్థి మాకొద్దని తెగేసి చెబుతున్నారట. గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలు చూసి అధికార పార్టీ అభ్యర్థి ఆందోళన చెందుతున్నారట. అసలక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మీద తిరుగుబాటు ఎందుకొచ్చింది? ఆదివాసీలు లంబాడ తెగల మధ్య వైరానికి కారణమేంటి? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గాన్ని షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు. ఇక్కడ ఆదివాసీల ఆధిపత్యం ఉన్నప్పటికీ దాదాపు 4 దశాబ్దాలుగా లంబాడా తెగ నుంచే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. అన్ని పార్టీలు వారికే అవకాశం ఇస్తున్నాయి. పార్టీ ఏదైనా ప్రజలు వారినే ఎన్నుకుంటున్నారు. అయితే ఈసారి పరిస్థితి తేడాగా కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ నుంచి జాన్సన్ నాయక్, బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ లంబాడా తెగ నేతలే. ఇక కాంగ్రెస్ నుంచి ఆదివాసీ నేత వెడ్మ బొజ్జు పోటీ చేస్తున్నారు. పైగా అధికార పార్టీ నుంచి గత 2 పర్యాయాలు గెలిచిన రేఖా నాయక్ కు ఈసారి ఛాన్స్ దక్కలేదు. ప్రజల్లో ఆమె పట్ల వ్యతిరేకత పెరగటంతో గులాబీ బాస్ అభ్యర్థిని మార్చి కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ కు అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన రమేష్ రాథోడ్ ఈసారి కమలం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. 2 పార్టీల నుంచి లంబాడా తెగ నేతలు పోటీలో ఉండటం, కాంగ్రెస్ నుంచి మాత్రమే ఆదివాసీ నేత బరిలో ఉండటంతో ఆయనకు మొగ్గు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ స్థానంలో స్థానికేతరుడు జగిత్యాల జిల్లాకు చెందిన జాన్సన్ నాయక్ కు సీట్ ఇవ్వడాన్ని ఖానాపూర్లోని అధికార పార్టీ క్యాడర్ కూడా వ్యతిరేకిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. జాన్సన్ నాయక్ పై గులాబీ పార్టీ వేసుకున్న అంచనాలు తలకిందులవుతాయి అంటున్నారు. లంబాడా వర్గానికి చెందిన కొత్త అభ్యర్థి జాన్సన్ కు టికెట్ ఇవ్వటం వల్ల సునాయాసంగా విజయం సాధించవచ్చునని బీఆర్ఎస్ నాయకత్వం భావించింది. కానీ నియోజకవర్గంలో పరిస్థితులు అడ్డం తిరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఆదివాసీలదే ఆధిపత్యం అయినప్పటికీ ఇప్పటి వరకు లంబాడా వర్గానికి చెందిన అభ్యర్థులే ఎన్నికయ్యారని, కానీ ఈసారి మాత్రం ఆదివాసీ అభ్యర్థినే అసెంబ్లీకి పంపిస్తామని చెబుతున్నారట. జాన్సన్ నాయక్ ఎస్టీ కాదని క్రిస్టియన్ అంటూ సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. పైగా స్థానికేతరుడైన జాన్సన్ కు ఖానాపూర్ టికెట్ ఎలా ఇస్తారని గులాబీ పార్టీని ప్రశ్నిస్తున్నారు ఆదివాసీలు. బీజేపీ అభ్యర్థి కూడా లంబాడా వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ ఆయన గురించి ఎవరూ అంతగా పట్టించుకోవటం లేదు. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ మీదే ఆదివాసీలు గురిపెట్టారు. ఆయన ఓడించడానికి ఆదివాసీలంతా ఏకమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. గూడాలలో, రాయ్ సెంటర్లలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని జాన్సన్ నాయక్ వ్యతిరేకంగా ప్రత్యేక తీర్మానాలు చేస్తున్నారు. ఆదివాసీ నాయకుడు కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు ఓట్లు వేయాలని తీర్మానిస్తున్నారు. ఆదివాసీల ఓట్లు 58,000 గంపగుత్తగా పడితే చాలు తమ నేత గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ వైఖరి వల్లే బీఆర్ఎస్ ఆదివాసీలకు దూరమైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖానాపూర్లో తలెత్తిన ప్రత్యేక పరిస్థితులు బీఆర్ఎస్ నాయకత్వం దృష్టికి వెళ్లాయి. నియోజకవర్గంలో పరిస్థితులని తిరిగి పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు తయారు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కూడా ఆదివాసీల్ని తన వైపు తిప్పుకునేలా చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న ఆదివాసీ ప్రజా ప్రతినిధుల్ని గులాబీ గుడ్డికి తీసుకొస్తున్నారు. ఆదివాసీ వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ చేసిన నష్టాన్ని పూడ్చుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదివాసీల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.